Praise the Lord. If I lose the wonder in my heart, help me to remember who you are. If I forget the meaning of the cross, help me to remember what it cost. How amazing that you died for me, so I can be set forever free. You gave your life, so I will never die. There's a place I need to be, where the truth is plain to see. Gotta go down, gotta go down, gotta go down on my knees. There's a place I need to go, where mercy and forgiveness flow. Gotta go down, gotta go down, gotta go down on my knees. If I lose the wonder in my heart, help me to remember who you are. If I forget the meaning of the cross, help me to remember what it cost. How amazing that you died for me, so I can be set forever free. You gave your life, so I will never die. There's a place I need to be, where the truth is plain to see. Gotta go down, gotta go down, gotta go down on my knees. There's a place I need to go, where mercy and forgiveness flow. Gotta go down, gotta go down, gotta go down on my knees. Gotta go down, gotta go down, gotta go down on my knees. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందు వచ్చిన ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రులకు మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాలన స్తోత్రం. ఈ చిన్న పరిచయను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని ఏదైనా కూడాను ప్రభా మీ మాటలు ప్రభా మేము వినగలుగుటకు కృపను అనిపించి మమ్మల్ని ఆశీర్వదించుకొని ఏసైనా మనం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. 16వ వచనం చదువుతున్నాను. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. 17వ వచనం. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నానని. పొలము కొన్నాడట, చూడటానికి వెళ్తున్నాడు. చూడకుండా ఎవడన్నా కొంటాడండి? అసలు ఆ పొలం మంచిదా కాదా? పొలం కొనడం మంచిదే, కాదంటం లేదు. అయితే దానికి అది మిట్టలో ఉందా, పల్లంలో ఉందా? అతడికి నీరు ప్రవహించే కాలువలు ఉన్నాయా లేవా? అది పట్టా భూమి, అనాధీనమా, గవర్నమెంట్ ల్యాండా? అయ్యేమీ చూడకుండానే కొనేసాడు. మంచిది. ఇప్పుడు చూడ వెళ్ళటానికి రాజు పిలిచినటువంటి విందును తిరస్కరిస్తున్నాడు. అటువంటి విందు మరలా వస్తుందట.
నేటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. రారాజు పిలిచిన విందును తిరస్కరిస్తూ ఎన్నో ఆదివారాలు డొమ్మ 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 కొట్టడం, ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకునకుండా, ఆయన నిన్ను కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకునకుండా, ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించకుండా, ఆయన యొక్క బలలో మరి యోగ్యమైన రీతిలో పాల్పంపులు పంచుకొనకుండా ఎన్నిసార్లు ఆ విందు తిరస్కరించావు. ఇది ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే, మన కొరకే, సర్వలోకం కొరకు. అయితే ఇంకా ఎరుగని వారు చూడండి. రెండవ వాడు ఏం చేస్తున్నాడు? 19వ వచనం. మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొంచున్నాను. ఇతడు కూడా చూడకుండా అంటాడు, ఎడ్లు మంచివే చెప్పు. కాబట్టి అవి అసలు ఆరోగ్యంగా ఉన్నాయా? అవి కాడికి పనికి వస్తాయా? లేక అవి పొడిచే ఎద్దులా, జబ్బు కలిగినట్టు ఏమి చూడకుండానే కొనేసాడు. 5 జతలండి, 1 కాదు 2 కాదు. ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాడు, క్షమించమంటున్నాడు. మంచిదే. నేటి క్రైస్తవ లోకం ఇలాగే కొనేస్తున్నారు. అక్కడికి పోవాలండి, వాళ్ళని చూడాలండి, వీటిని చూడాలండి. దేవుణ్ణి విందును తిరస్కరించుట. మూడో వ్యక్తి చూడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అసలు క్షమాపణ కూడా చెప్పడు. మరి ఒకడు వేరొక స్త్రీని నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. వీడొక్కడే ప్రపంచంలో స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఇంకెవరు లేరు. అలా ఉంది క్రైస్తవ ప్రపంచం కూడా. అలాగే ఇట్లాంటి మాటలే. అందుకే పరిశుద్ధ ఆ దేవుడు ఆ లేఖన భాగాల్లో ఇవన్నీ పొందుపరిచాడు. ఎవరిని గురించి? నీ గురించే. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా తిరస్కరిస్తున్నావు దేవుని యొక్క విందును, రారాజు విందును. మరలా వస్తుందా ఆ ఛాన్స్? రాదు రాదు రాదు. చూడండి, ఇదే విందుని గురించి మత్తయి సువార్తలో మరొక రీతిగా వ్రాయబడి ఉన్నది. 21వ అధ్యాయం 45-46 చదివిన తర్వాత మనం 22వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చే చెప్పినని గ్రహించి ఆయన పట్టుకొన్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. యేసుక్రీస్తు జీవించిన రోజుల్లో ఎన్నో ఉపమానాలు. ఇవన్నీ ఎవరిని గురించి? పరిశీలన గురించి, సద్దుకాయల గురించి, శాస్త్రుల గురించి, ప్రధాన యాజకుల గురించి చెప్తున్నారు. అందుకే ఆయన పట్టుకోవాలనే ప్రయత్నం చేయడం. చూడండి 22వ అధ్యాయం చూస్తే, యేసు వారికి ఉత్తరం ఇచ్చొచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజునే పోలి ఉన్నది. పరలోక రాజ్యం రారాజు విందు, 7 ఏళ్ల పెళ్లి విందు జరగబోతుంది అతి త్వరలో. ఆర్ రెడీ? నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు స్వకీయ రక్షకునిగా అంగీకరించాలి. ఆయన రక్తంలో నీ పాపలు కడుపు కావాలి. అలాగా కాకుండా నువ్వు ఆ యొక్క పెళ్లి విందులోనికి నువ్వు ప్రవేశించలేవు. చూడండి, ఆ మాటలే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. వారు రాలేదండి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది,
పెళ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని నేను వేరే దాసుల్ని పంపిన కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచు చంపిరి. విందుకు రెండయా అంటే పంపిన దాసులను చంపుతున్నారు. చూడండి, అదే కదా జరిగేది. ఆ విందుల గురించే స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. రారాజు విందుందా, ఈ విందుకు నువ్వు అర్హుడవు అర్హురాలు కావాలి అంటే నువ్వు మారు మనసు పశ్చాత్తాపంలోకి నడిపించబడాలి అన్న సత్యాన్ని తెలియజేస్తుంటే చంపుతున్నారు. చూడండి, చంపినప్పుడు కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించు. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. ఎవరండి వచ్చింది? పిలువబడనటువంటి వారు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, పెళ్లి వస్త్రం లేదు, రక్షణ వస్త్రం లేదు, మారు మనసు లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వకీయ రక్షణగా అంగీకరించలేదు, అటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు. ఈ దినాల్లో కూడా మరి పెళ్ళి ఎక్కడైనా చేస్తే సిటీల్లో టౌన్లో ఎక్కడైనా చేసినా కూడా అందరూ కూడా మరి దరిద్రుల్లో బికారులో మంచి ఒక డ్రెస్ ఒకటి పెట్టుకొని ఉంటారు, రెడీగా ఉంటారు. వాళ్ళే ముందు భోజన వరుసలో ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసుకోలేరు. అయితే అక్కడ అది జరగటానికి వీలు లేదు, అట్టిది జరగదు. అందుకే చూడండి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయిండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అదే మరి 14వ అధ్యాయంలో గమనించినట్లయినచో చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందో చూడండి, 14వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాడు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు చూడండి, మీకు ఆ స్థలం నా తండ్రి, 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఏళ్ళ మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఏళ్ళ నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నాతో ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. అది రెడీ. మరి నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఆయన నన్ను అంగీకరించాలి. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సర్వ మానవాళి కొరకు మరి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన రక్తం ద్వారా నీకు పాప విమోచన కలుగుతుంది. కనుక అట్టి యేసయ్యను నువ్వు నమ్ముకోవాలి. నమ్ముకొనకపోతే ప్రయోజనము శూన్యం.
ఇప్పుడే సిద్ధపడు. నీ ఉన్న పాటున ఉన్న చోటున నీ పాపముల విషయమే పశ్చాత్తాపడు. ఆయన కృప కనికరము కలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. ఆయన రాజ్యములో ఆ పెళ్లి విందులోనికి నేను ఆహ్వానిస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉంది. 3వ అధ్యాయం 20, 21, 22. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిరి అలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంత స్పష్టంగా వింటున్నావా? దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నావా? దేవుని యొక్క సత్యాన్ని. ఈనాడు అనేకులు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నట్టే వింటున్నారు, వెళ్తున్నట్టే వెళ్తున్నారు. అంతే నిజమైనటువంటి క్రైస్తవులుగా బుద్ధి లేని క్రైస్తవులు 10 మంది లోపల ఉన్నారు. మంచి బుద్ధి కలిగిన వారే. వీ కాంట్ ఫైండ్ అవుట్ ఎవరు బుద్ధి గెలవారో బుద్ధి లేనివారు. అది ఎప్పుడు జరిగింది? దేవుని రాకడ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా అలాగే కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. బుద్ధి గెలవారు ఎవరు, బుద్ధి లేని వారు ఎవరు? ఆయన రాకడ వచ్చినప్పుడు బట్ట బయలవుతుంది. ఒకవేళ సజీవంగా ఉన్నప్పుడు ఆయన ఒకవేళ మరి వస్తే అయ్యో, దేవుని రాజ్యములో భోజనం చేయువారు ధన్యులు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవాన్ని పాదంలో స్తోత్రాలు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడు అని సెలవిచ్చాడు. అయ్యా, లోక స్వార్థలో ఉన్న సత్యాన్ని తెలియపరిచారు. అలాగే మత్తయి స్వార్థలో ఉన్న సత్యాన్ని కూడా మాకు ఇది నన్ను తెలియపరచడానికి మనం స్తోత్రాలు. ఒకవేళ ఇంకను అర్హత లేకపోతే ప్రభువా, అటు వారికి రక్షణను అనుగ్రహించి అర్హులుగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చేవారు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.